డామినిక్ అండ్ లేడీస్ పర్స్ సినిమా ఎలా ఉందంటే మమ్మూటి హీరోగా నటించిన ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హీరో ఒక ఇంట్లో అద్దెకు ఉండడం, ఆ అద్దెకున్న ఇంట్లో లేడీకి ఒక పర్స్ దొరకడం, ఆ పర్స్ని హీరో ఎవరితో కనుక్కోమని ఆ లేడీ చెప్పడం, అక్కడి నుంచి కథ చాలా ఇంట్రెస్ట్గా మొదలవుతుంది. డిటెక్టివ్ కథ అయినంత మాత్రాన హీరో సాహసాలేమీ చేయడు. టెక్నాలజీ ఉపయోగించి ఆడియన్స్ను ఆశ్చర్యం కూడా కలిగించడు. నలుగురు వ్యక్తులు కలిసి కొడితే వారి చేతులు తన్నులు కూడా తినడు. నిత్యం జీవితంలో ఒక సగటు మనిషికి బలం బలహీనతలు డామినిక్ కూడా ఉంటాయి. కాకపోతే ఇతరులతో పోలిస్తే లాజికల్ థింకింగు, ఐక్యూ కాస్త ఎక్కువ. అసిస్టెంట్ వాచ్పై వచ్చే ఒక సన్నివేశం ఇది బాగా అర్థమైపోతుంది. ప్రథమార్థం కథ ఎక్కువగా పూజ మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. ఇక చివరి పాయింట్తో పూజతో పాటు కార్తీక్ మిస్సింగ్ చుట్టూ కూడా తిరుగుతుంది. ప్రతి పాత్ర పైన అనుమానం వచ్చేలా డైరెక్టర్ ఆడిన స్క్రీన్ ప్లే గేము బాగుంది. చివరి 30 నిమిషాల్లో సినిమా చాలా విషయాలు కన్క్లూజింగ్కి వచ్చేస్తాయి. కానీ చివరికి వచ్చే ట్విస్ట్ ఊహించలేం. కానీ నేను మధ్యలోనే కనిపెట్టేశాను. ఫస్ట్ అయితే హీరో పక్కనున్న అసిస్టెంట్ మీద డౌట్ వచ్చింది, కానీ తర్వాత అర్థమైంది హీరోయిన్ ఎంట్రీ తర్వాత అసలు విలన్ ఎవరు అనేది. మమ్మూటి వయసు 74 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన ఏమీ సూపర్ హీరో కావాలనుకోవడం లేదు. అందుకే ఆయన నుంచి వైవిధ్యము కంటెంట్ వస్తుంది. కాదల్ ది కోర్లో గే పాత్రలో కనిపిస్తే భ్రమయోగంలో రాక్షసులా మెప్పించాడు. ఇందులో సిఐ డామినిక్ డిటెక్టివ్ పాత్ర సహజంగా సింపుల్గా అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు తమ పాత్ర పరిధి మేరకు ఓకే బాగానే నటించారు. నందినిగా సుస్మితా భట్ ట్విస్ట్లు ఇచ్చే పాత్రలు నటించింది. చాలా సన్నివేశాల్లో కళ్ళతోనే మనోభావాలు పలికించింది. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. కథా ప్రపంచాన్ని పరిచయం చేసి క్రమంలో కాస్త ఓవరాల్గా స్కెచ్ వేశారనే అనిపించింది. సినిమా అయితే చాలా సింపుల్గా ఇంట్రెస్ట్గా బాగుంటుంది. డిటెక్టివ్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మమ్ముట్టి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా అయితే బాగుంది, ఒకసారి చూసేయండి మరి.